నమస్తే భయ అందరికి. ఈ రోజు అయితే మనం ఫుల్ బాడీ చికెన్ చేయడానికి చిన్న అడవిలకైతే వచ్చేసినాం. వీడియో చూసే ముందు మన ఛానల్ అయితే ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మనకి కట్టెలు కావాలి కాబట్టి మనం కట్టెలను అయితే ఏరుకుందాం. ఫస్ట్ అయితే మా మామ కట్టెలు తెమ్మంటే పెద్ద పెద్ద మొద్దుల్నే మెల్లగా ఏడికెళ్ళో గుంజుకొచ్చేసి ఇంత తోవడం అయితే అయిపోయింది. దాంట్లో కట్టెలేసి 2 రాళ్ళు పెట్టి ఇక మన ఫుల్ బాడీ చికెన్ ని కాల్చడమే ఇక మిగిలింది. కాశ్మీర్ నుంచి కారాన్ని అయితే మెల్లగా జల్లేసుకుందాం. పచ్చని పసుపు జల్లేసుకుందాం. గరం మసాలా కూడా జల్లేసుకుందాం. ధనియాల పౌడర్ని కూడా వేసేసుకుందాం. తెల్లని ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో 2 నిమిషాల్లో చూపించేస్తా. గరం మసాలా జల్లేసుకుందాం మెల్లగా. అల్లం అయితే ఇంట్లో లేకుండే ఒక ప్యాకెట్ తీసేసుకున్నాం. ఇప్పుడైతే జల్లేసుకుందాం దాన్ని కూడా. కోడి పెట్టిన గుడ్డును కూడా వేసేసుకుందాం మెల్లగా. కొంచెం ఆయిల్ వేసుకొని కోడికి మొత్తం పట్టేటట్టు మ్యాగ్నెట్ అయితే చేసుకున్నాం మెల్లగా. గ్యాప్ లో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ, ప్లీజ్ భయ. కోడి ప్రతి పార్ట్ లో మసాలా పోయేటట్టుగా మెల్లమెల్లగా దాన్ని మొత్తం అంటించేద్దాం భయ. ఏమంటారు ఆయిల్ సరిపోదులే అంటుండు. కొంచెం ఆయిల్ మెల్లగా పోసేసి చుట్టూ దాన్ని అంటించేద్దాం భయ. ఎట్లుంటది భయ తర్వాత చూసేద్దాం భయ. ఏమంటారు? మనది గ్యాస్ కాదు అయ్యా, కట్టెల పోయి కట్టెలు తెచ్చేసినాంగా, మంట అంటించేద్దాం. ఏమంటారు భయ? మంట అయితే అంటుకుంది. కోడినైతే తగలబెట్టేసే టైం అయితే వచ్చేసింది భయ. మధ్య మధ్యలో ఆయిల్ పూస్తుంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది భయ్. అందుకే ఆయిల్ అయితే పూసేద్దాం ఇప్పుడు. వెదర్ అయితే చల్లగా ఉంది భయ. వర్షం పడుతుందని భయం అవుతుంది భయ. అప్పుడు దీంతో అయితే ఆడుకున్నాం. దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి భయ. మా మామ అయితే ఫుల్ జోష్లో ఉన్నాడు. కోడినైతే మెల్లమెల్లగా దగ్గరుండి అయితే కాల్ చేస్తుండు భయ. చూద్దాం భయ టేస్ట్ ఎట్లుంటుందో. గట్టిగా అయితే కాలిపోయింది. ముక్కని ఇట్లా తిప్పంగానే తిరిగేస్తుంది భయ. టేస్ట్ ఎట్లుండదో మా మామ మాటలను విందాం భయ. ఏమంటారు? ఎంత రుచి ఉందన్నా బా. మీరు కూడా బయట వచ్చి తినొచ్చు అన్న. సూపర్ ఉంది బా, బాగుందన్న, సూపర్ బాగుంది బయట బా. బా సూపర్ ఉందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి.